సోషల్ మీడియాలో కామెడీ షోస్ ఎక్కువైపోతున్నాయి. ఏది బయట పబ్లిక్లో ఎక్కడైనా కానీ పబ్లిక్ షోలు పెట్టేవాళ్ళు ఇతరులని బ్లేమ్ చేస్తూ కానీ ఇతరులని కించపరుస్తూ కానీ బాడీ షేమింగ్ చేస్తూ కానీ మాట్లాడకూడదు అని. నిన్న ఒక గుండెతను, అతని పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి, ఇంకా చాలా ఉపాసన గారి గురించి, నిహారిక గురించి, ఎంతోమంది వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, ఇంకా తక్కిన హీరోల గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న జనం వేలం వెర్రిగా నవ్వుతున్నారు. ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటే నవ్వు ఎలా వచ్చింది వీళ్ళకి, మూర్ఖులకి నాకు అర్థం కాల. చెప్పేవాడి కంటే అక్కడ వెకిలిగా నవ్వేవాళ్ళు నాకు చాలా చిరాకు అనిపించింది. ఏంటండి, ఒక ఆడపిల్ల విడాకులు తీసుకుని బయటకు వచ్చి కుడి చేతి పెట్టాలా బాబాయ్ సంతకం, వెడం చేతి పెట్టాలా బాబాయ్ సంతకం అని అతను మాట్లాడితే మీకు హేళనగా ఉందా? అదే మన ఇంట్లో ఆడపిల్ల ఎవరైనా విడాకులు తీసుకుని వస్తే మన ముందే ఆ ఆడపిల్ల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మనం ఇట్లా హేళనగా నవ్వగలమా? ఎలా కొట్టాలనిపిస్తుంది నవ్విన వాడిని? ఒక ఆడపిల్ల జీవితం తన చేతులారనో అవతల వాళ్ళ చేతులారనో పాడైపోయింది. దాన్ని కూడా ఎవడో కామెడీగా స్టేజ్ షోలు చేసుకునేవాడు మాట్లాడటం ఎట్లా? బాంబే ఐఐటీనో ఎక్కడో చదివొచ్చట, ఉద్యోగం చేశాడు, మూసుకుని మామూలుగా ఉండొచ్చు కదా. అంటే జనాల్ని నవ్వించలేరా అండి? ఎవరి మీదన్నా కుళ్ళు జోకులు వేయిందే, ఎవరినన్నా బాడీ షేమింగ్ చేయిందే ఊరుకోలేరా? ఒకటా రామ్ చరణ్ సినిమాలంతా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చక్కగా ముగుడు పెళ్ళం ఎంతో అన్యోన్యంగా ఉంటే నువ్వు దాంట్లోకి వచ్చి పుల్లలు పెడతావా? నీ జీవితం బాగుందా? అక్కడికి వచ్చిన వాళ్ళందరి జీవితాలు బాగున్నాయని అవుతున్నారా హేళనగా? మిమ్మల్ని అడుగుతున్నాను. అందరు అక్కడ కూర్చుని నవ్వారు కదా జనం అంతా. ఒకడి గురించి కామెంట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒకడి గురించి నవ్వుతున్నారు కదా అక్కడ కూర్చుని హేళనగా. ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఒక ఆడపిల్ల విడాకులు ఇచ్చిన దాని గురించి, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి, లేకపోతే ఆయన సినిమాల్లో ఉండి, నాకేం వాళ్ళేం బంధువులు కాదు, నేనేం వాళ్ళ అభిమానులు కాదు, నార్మల్గా జనాలందరూ ఎలా ఆదరిస్తారో మనం కూడా ఒక సినిమా బాగుందన్నప్పుడు బాగుందని చెప్పాలి, బాగోలేనప్పుడు బాగోలేదని చెప్పాలి. అలాగే ఇట్లా మనకి ఈ డిప్యూటీ సీఎం అయి ఉండి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి బయట ఈ రకంగా ఏడిపిస్తుంటే ఏం చేయాలి చెప్పండి? వెళ్ళి నవ్వుతారా వెళ్ళిన వాళ్ళు? అక్కడికి వెళ్ళిన నవ్విన వాళ్ళందరూ ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అక్కడ వాళ్ళకి కామెడీ కావాలి. కామెడీ కావాలంటే ఏంటి? పక్కవాడి మీద ఏదో కొంచెం కుళ్ళు జోకేస్తే దాన్ని చూసి మనం నవ్వేయాలి. ఇప్పుడు వచ్చేవన్నీ అవే కామెడీలు. ఒక భార్య గురించి కామెడీ, ఒక ఆడదాని గురించి కామెడీ, ఇవే చెప్పుకుని బతికేస్తున్నారు అందరూ. ఎంత ధైర్యం లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన 100 సార్లు చెప్పాడరే నా జీవితం బాగోలేదురా, నా బాగుంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని. బాబాయ్ నీకు అనుభవం కదా బాబాయ్, కుడే పెట్టినా ఎడమే పెట్టినా రైట్ సైడ్ పెట్టినా లెఫ్ట్ సైడ్ పెట్టినా అని అడిగితే ఎంత హేళనగా నవ్వేవాళ్ళు. చేసేవాడు గొప్పతనం కాదు అక్కడ, నవ్వేవాళ్లే ఎంత వరస్ట్గా అర్థమవుతుంది. ప్లీజ్ అండి, మీరు ఇలాంటి షోలు ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఖండించండి. నువ్వు చెయ్యాలనుకుంటే నీ రియల్గా చెయ్యి, నీ పెళ్ళం గురించో నీ పిల్లల గురించో చెయ్యి, అప్పుడు నవ్వుతారేమో జనం. బోడిగుండు ఒకటి వేసుకుని రోజుకొచ్చి ఈ రోజుకు మళ్ళీ జనాలు అనేయటం, తర్వాత తప్పైపోయింది నేను అలా చేయటం తప్పు అని మాట్లాడటం. ఆడపిల్లల జీవితాలండి ఏదో టైంలు బాగుండక వాళ్ళ కర్మ పట్టి అలా అయినాయి. ఏం చేస్తాను చెప్పండి? ఎవడికి విడాకులు తీసుకోవాలని ఎవరికి అనిపిస్తుంది? పచ్చడి జీవితం పాడు చేసుకోవాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి? రాతలు బాగుండకపోతే జరుగుతుంటాయి ఇట్లాంటివన్నీ. దాన్ని కూడా కామెడీగా పెట్టి స్టేజ్ ప్రోగ్రాంలలో వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారంటే ఏం చెప్పాలి? ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆడపిల్లలు చాలు మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోయేది. ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చేది, తన్నకుండా ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చేది. ప్లీజ్ స్టేజ్ షోలకు కానీ ఇట్లాంటి కామెడీ షోలకు వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళని హేళన చేస్తున్నప్పుడు నవ్వటం మాత్రం మానేయండి. సినిమా స్టోరీలో సినిమా జోకులో చెప్పుకుంటుంటే అవి సినిమాకి సంబంధించినవి కాబట్టి మనం అక్కడే చూసి అక్కడే వదిలేయాలి. ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని తీసుకుని వాళ్ళ విడాకుల గురించి కూడా మాట్లాడే సంస్కారం లేని మనుషులు మాట్లాడుతుంటే దాంట్లో కూర్చొని మనం హేళనగా నవ్వుతున్నామంటే ఏమనాలి చెప్పండి?
రేపు ఆ పరిస్థితి మన పిల్లలకు రాదా? విడాకులు అనేది హేళన కలిగించే విషయం అండి? ఇక్కడ ఒక ఆడపిల్ల బాధపడుతుంది, అక్కడ మగపిల్లాడు బాధపడతాడు, అక్కడ ఇంకో ఆడపిల్ల బాధపడుతుంది, ఇంకో మగపిల్లాడు బాధపడతాడు విడాకులు తీసుకున్న తర్వాత. మనం మాత్రం నవ్వుకుంటూ ఉంటాం అట్లాంటి వాళ్ళని చూసి. ఎక్కడికి పోతున్నామండి మనం? ప్లీజ్ అర్థం చేసుకోండి. షోకి వెళ్ళే వాళ్ళు కూడా అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం ఇట్లాంటివి ఏమి చూస్తున్నాం, మనం ఏం చూసి వచ్చారు అంటే, మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చూసి వచ్చారా, స్టేజ్ షోకి వెళ్ళారా అంటే ఏం చెప్తారు? మీరు ఇళ్ళకి వెళ్ళి చెప్పండి. మీ ఇంట్లో అసలు విడాకులు తీసుకున్న ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు లేరా? పిచ్చి పిచ్చిగా నవ్వేయటం, క్లాప్స్ కొట్టడం,